విద్యకు పెట్టే ప్రతి పైసా ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా భావిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. విద్యకు సర్కార్ ఎన్నలేని ప్రాధాన్యం ఇస్తుంటే మరోవైపు విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతున్నాయి పాలమూరు జిల్లా పాఠశాలలు. చదువుకోవాలని ఉన్నా చదువు చెప్పే ఉపాధ్యాయులు లేరని ఏకంగా హైకోర్టుకు విద్యార్థులు లేఖ రాయడం ప్రభుత్వానికి తలవంపుగా మారింది. కోర్టు ఆదేశాలతో ఈ ఏడాదికి తాత్కాలిక ఏర్పాట్లు చేసి వచ్చే ఏడాదికి పరిస్థితి పూర్తిగా చక్కదిద్దుతామంటోంది ప్రభుత్వం. మాకు టీచర్లు కావాలంటూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విద్యార్థులు హైకోర్టుకు లేఖ రాయటం తెలంగాణలో పాఠశాల విద్యా వ్యవస్థ లోపాలకు అద్దం పట్టింది. అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. మహబూబ్నగర్ జిల్లా గట్టు మండలం నుంచి వందలాది విద్యార్థుల లేఖపై ఘాటుగా స్పందించిన కోర్టు త్వరలో పరిస్థితులు చక్కదిద్దాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే టీచర్ల ట్రాన్స్ఫర్లతో కొద్దిపాటి సమస్య వచ్చిందన్న అధికారులు త్వరలోనే ఉపాధ్యాయులను కేటాయిస్తామంటున్నారు. విద్యార్థుల సంఖ్యను అనుసరించి టీచర్స్ని ఇవ్వాలని చెప్పి వాస్తవంగా ఏంటంటే కొన్ని స్కూళ్ళల్లో మీరు కూడా కొన్ని పత్రికల్లో చూసి ఉంటారు. హై స్కూల్లో 8 మంది పిల్లలు 9 మంది టీచర్లు. సో ఇట్లాంటి పాఠశాలలు కూడా కొన్ని ఉన్నాయి. సో అక్కడ అట్లాంటి పాఠశాలని కూడా మనం ఏ విధంగా కొంత అక్కడ ఉండే స్టాఫ్ను వాడుకోవాలి, ఆ తర్వాత మనకు నెట్ రిక్వైర్మెంట్ ఆఫ్ టీచర్స్ ఎంతమంది వస్తారో ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ప్రభుత్వం పరిస్థితులు చక్కదిద్దే లోపే దేశవ్యాప్తంగా లక్షలాది పాఠశాలల్లో టీచర్ డే వేడుకలు జరిగాయి. గట్టు మండలంలోని పాఠశాలల్లో మాత్రం ఉపాధ్యాయులు లేకపోవడంతో మరోసారి తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు విద్యార్థులు. ఖాళీ కుర్చీనే తమ ఉపాధ్యాయునిగా భావిస్తూ గురు పూజోత్సవం నిర్వహించారు కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. వచ్చే ఏడాది నుంచే అమల్లోకి KG2 PG కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామంటున్న తెలంగాణ ప్రభుత్వానికి గట్టు మండలం వ్యవహారంతో వాస్తవాలు బోధపడ్డాయి. హైకోర్టు ఆదేశాలకు లోబడి 20 రోజుల్లో 8,000కు పైగా విద్యా వాలంటీర్లతో ఒక గట్టు మండలంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు లేని పాఠశాలలో విద్యా వాలంటీర్లను నియమిస్తామని కడియం తెలిపారు. ఎక్కడ కూడా పాఠశాలలు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు నష్టపోతున్నారనేది రాకుండా 8,000 విద్యా వాలంటీర్ల నియామకం చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్లకు జిల్లాల వారీగా వాళ్ళ రిక్వైర్మెంట్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఉన్న అర్హులను విద్యా వాలంటీర్లుగా ఈ ఏడాదికి నియమించి వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులను కేటాయిస్తామన్నారు. 100% అక్షరాస్యత సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న తెలంగాణ సర్కారు ప్రయత్నాలు ఏ మేరకు నెరవేరుతాయో వేచి చూడాలి. ప్రదీప్, సీనియర్ కరెస్పాండెంట్, సాక్షి టీవీ, హైదరాబాద్.